అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్ష పదవి కావాలంటే 5 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగుండాలి. ఎలాంటి రిమార్క్స్ ఉండకూడదు, 2 పదవులు ఉండకూడదు. ఇలాంటి ఎన్నో నిబంధనలు పెట్టారు పార్టీ పెద్దలు. నిబంధనల ప్రకారమే ఏఐసీసీ నుండి వచ్చిన వారు జిల్లా స్థాయి పదవి ఆశిస్తున్న వారి దగ్గర నుండి బయోడేటా తీసుకుని ఇంటర్వ్యూలు చేశారు. అయితే ఈ నిబంధన ఎమ్మెల్యేలకు వర్తించదట. అంటే ఆ షరతులు ఎవరికి వర్తిస్తాయి? కాంగ్రెస్ పార్టీలో కొన్నిసార్లు పదవులు ఎలా వస్తాయో తెలీదు. మొదటి నుండి వినిపించే పేరు ఒకటైతే చివరి నిమిషంలో సేల్డ్ కవర్లో వచ్చే పేరు ఇంకొకటి ఉంటుంది. పార్టీలో ఎవరికైనా ఒక పదవి ఇవ్వాలన్నా, పదవి ఇవ్వొద్దన్నా ఆ సమయానికి వారి కోసం పార్టీ ఒక కొత్త రూల్ తీసుకొస్తుంది. అదే సమయంలో ఇంకెవరికైనా ఇవ్వాలి అనుకుంటే తెచ్చిన రూల్స్ నే బ్రేక్ చేస్తుంది. అయితే హస్తం పార్టీలో ఇదేమీ కొత్త కాదనుకోండి, అందరికీ తెలిసిందే. పార్టీ అగ్రనాయకత్వమే పార్టీలోకి వచ్చిన పారాషూట్లకు నో టికెట్. పార్టీలో ఏవైనా పదవి కావాలంటే 5 ఏళ్లు పార్టీలో పనిచేయాలని స్టేట్మెంట్ ఇస్తారు. అదే అగ్రనాయకత్వం. అలాంటి సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లో కొన్నిసార్లు తప్పదంటూ చెప్పిన మాట పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి తెలంగాణ హస్తం పార్టీలో చోటు చేసుకుంది. తెలంగాణలో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం కసరత్తు పూర్తయింది. ఈ నెలలో ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా లిస్టు విడుదల కావచ్చంటూ పీసీసీ అధ్యక్షుడు సైతం చిట్చాట్లో తెలిపారు. అయితే ఏంటి సమస్య అనుకుంటున్నారా? ఈ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. పార్టీ కోసం పనిచేస్తుంది ఎవరు? పార్టీలో ఏళ్ల తరబడి కొనసాగుతోంది ఎవరు? పదవుల కోసం పార్టీలు జంప్ అవుతూ అధికారమొచ్చిన తరువాత వచ్చిందెవరు? డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలుగా ఉన్నవారిలో ఎవరైనా బంధువులున్నారా? ఉంటే నో ఛాన్స్ అన్నారు. ఎవరైనా సీనియర్ నాయకులు ఎవరి పేరైనా రిఫర్ చేస్తున్నారా? అయితే ఇచ్చేదే లేదన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో 5 ఏళ్లు సభ్యత్వం పూర్తి చేసుకున్న వారు మళ్లీ ఎవరైనా ఆశిస్తున్నారా? డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన వారు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా తిరిగి ఆ పదవి ఆశిస్తున్నారా? అయితే ఆశలు పెట్టుకోకండి. ఇప్పటికే పదవులు నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారికి డీసీసీ పీఠం కావాలంటే ఒక్క పదవి వదులుకోవాల్సిందే అంటూ ఇలా అనేక రూల్స్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం తీసుకొచ్చింది హస్తం పార్టీ. దానికోసం 22 మంది అబ్జర్వర్లను నియమించి డీసీసీ పదవి ఆశిస్తున్న వారి వివరాలు తీసుకుంది. అందులో 3 పేర్ల చొప్పున అర్హులు ఉన్నవారి లిస్టును సైతం ఫైనల్ చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే కొనసాగింది ప్రక్రియ. ఇప్పుడు డీసీసీ అధ్యక్షుల లిస్టు వస్తుందని వార్తలొస్తున్న సమయంలో ఈ రూల్స్ ఎమ్మెల్యేలకు వర్తించవు. ఎమ్మెల్యేలు ప్రజల ద్వారా గెలిచి వచ్చారు. ఎవరైతే పార్టీ పదవుల్లో ఉన్నారో, ఎవరైతే నామినేటెడ్ పదవుల్లో ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తుందని, ఎమ్మెల్యేలకు ఇది వర్తించదని పీసీసీ అధ్యక్షుడు ఒక చిట్చాట్లో చెప్పేశారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందని కూడా ఒక సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ అంతా వేస్టేనా అంటూ పార్టీలో డిస్కషన్ మొదలైంది. పార్టీలో 5 ఏళ్ల పాటు కంటిన్యూగా కొనసాగిన వారికే ఛాన్స్ అంటే చాలా మంది ఆశావహులు ఆ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్ఎస్యుఐ నుండి పార్టీలో జిల్లా పదవులు చేపట్టిన వారు, అవకాశాలు రాని వారు ఎంతో ఆశతో డీసీసీ పీఠాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి వారిలో కొందరికి నిరాశ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అలాంటి వారు సైతం కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. మరి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారికి అవకాశం ఇస్తే ఇక కొత్త వారికొచ్చే అవకాశం ఎంత అనే ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. మొత్తానికి డీసీసీ అధ్యక్షుల విధానం సాఫీగా సాగుతుందని ఆశావహులు ఆశించారు. కానీ ఎమ్మెల్యేలకు ఇది వర్తించదు అని స్టేట్మెంట్ రాగానే డీసీసీ పదవి ఆశిస్తున్న వారిలో తెలియని ఆందోళన మొదలైందట. ఇక ఇప్పటి వరకు పెట్టిన రూల్స్, చేసిన ప్రక్రియ కూడా ఎప్పటిలాగే అంతేనా అంటూ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి పార్టీ చెప్పినట్లు రూల్స్ పాటిస్తుందా? లిస్టొచ్చే సమయానికి ఈ రూల్స్ కేవలం ఎమ్మెల్యేల వరకే మినహాయింపుగా ఉంటుందా అన్నది చూడాలి.